నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఇది యూట్యూబ్ ఫ్యామిలీకి నేను కొత్త మెంబర్‌ని. ప్లీజ్ మీరందరూ నన్ను ఎంకరేజ్ చేశారని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు తెలుసుకోబోయే టిప్ ఏంటంటే ఫేస్ గురించి అనమాట. మీ ఫేస్‌లో చాలా వైట్నింగ్‌గా ఉన్నా, చాలా బ్లాక్‌గా ఉన్నా ఫేస్‌లో కళ ముఖ్యం అంటారు. అలానే ఈ కాలంలో చాలామందికి పొల్యూషన్ వల్ల పింపుల్స్ కానివ్వండి, బ్లాక్ హెడ్స్ కానివ్వండి, ఈ వైట్ హెడ్స్ ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోతుంది. ఒకవేళ పింపుల్స్ పోవడానికి ఎంత ట్రై చేసినా ఆ పింపుల్ డార్క్స్ మార్క్స్ ఉంటాయి కదా, అవి పోనే పోవు. ఇవి చాలా డిఫికల్ట్‌గా ఉంటాయి. దానికి సింపుల్గా చాలామంది చాలా మనీ పెట్టలేమో అని చాలా ఇబ్బంది పడుతుంటారు. యంగ్ గర్ల్స్ ముఖ్యంగా టీనేజర్స్కి ఇది చాలా పెద్ద ప్రాబ్లం పింపుల్స్ అనేది. ఈ పింపుల్స్ కానీ ఐబ్రోస్ ఇంక్రీజ్ ఎలా అవ్వాలంటే కొంతమందికి చాలా థిక్గా ఉంటుంది, కొంచెం చాలా థిన్గా ఉంటుంది. ఈ ఐబ్రోస్ ఎలా చేసుకోవాలి, ఎలా థిక్ అవ్వేటట్టు చేసుకోవాలి, మళ్ళీ ఐ ల్యాషెస్ కానీ ఇవన్నిటికీ ఒకే రెమెడీ ఉంటుందన్నమాట. మీరు దీన్ని తక్కువ కాస్ట్లో యూజ్ చేసుకోవచ్చు. అలానే కాకుండా మనకి పింపుల్స్ ఉంటాయి కదండి, ఆ పింపుల్స్కి వచ్చిన బ్లాక్ డాట్స్ అనేవి చాలా కష్టంతో పోతుంది. ఇప్పుడు చాలామంది అంటే టీనేజర్స్ నుంచి మన మమ్మీ వాళ్ళు కానీ చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుందన్నమాట. అంటే ఆ బ్లాక్ డాట్స్ వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. అలానే ఇంకా చాలామందికి ఫేస్ అంతా చాలా గ్లోగా ఉంటుంది. ఆ బ్లాక్ డాట్స్ వల్ల వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అలానే ఇంకా కొంతమంది వైట్ లేదు, ఫేస్ వైట్నింగ్ రావట్లేదు, ఎన్ని ఉపయోగించినా రావట్లేదు, కాస్మెటిక్స్ నా వల్ల కావట్లేదు అంటారు. వాళ్ళందరికీ కూడా ఈ రెమెడీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఎక్కువ మంది కాస్మెటిక్స్ యూజ్ చేసే వాళ్ళకి రిమూవ్ చేసినప్పుడు కొన్ని ఎలర్జీస్ లాగా వస్తాయి అనమాట. ఒకవేళ వాళ్ళకి ఈవెన్ అది కాస్మెటిక్స్ వాళ్ళకి సెట్ అయిన తర్వాత కూడా అది కొంచెం ఎలర్జీ లానో లేకుంటే రిమూవ్ చేసిన తర్వాత పింపుల్స్ రావడమో, అలా ఐలాషెస్ లాస్ అవడం గానో అలాగ ఉంటాయన్నమాట. కాబట్టి వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుందన్నమాట. కాబట్టి పింపుల్స్ ఎక్కువ ఉంటుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ డార్క్ సర్కిల్స్ కానీ ప్యాచెస్ కానీ అలా ఉంటాయి. ఇవన్నిటికీ ఒకే ఒక మార్గం ఏంటంటే మనం సింపుల్గా మనం ఇంట్లో మన బెడ్ టైంకి వెళ్ళే ముందు మనం చేసుకోవాల్సిందనమాట. ఎలా మనం బాడీ మసాజెస్ అలా చేసుకుంటామో అలాగే ఫేస్ కూడా మసాజ్ అవసరం అనమాట. దానికి ఆ మసాజ్ మనం ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను, దేంతో చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. ఇది చాలా బెస్ట్ రెమెడీ అనమాట. అంటే నేను కూడా యూజ్ చేశాను. ఇది మ్యాజికల్ రెమెడీ. మీరు దీన్ని ఎలా చేయాలంటే ఒక విటమిన్ ఈ క్యాప్సిల్స్ తీసుకోవచ్చు. అలానే బాదాం ఆయిల్ అని అమ్ముతారు బయట, మీరు ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది, లో కాస్ట్లో దొరుకుతుంది. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ ఎందుకు చెప్పానంటే ఆ ఈ క్యాప్సిల్ ఫేస్ స్కిన్కి గ్లో ఇస్తుంది అనమాట. అలాగే బ్లాక్నెస్ని, పోర్స్ ఉంటాయి కదా, ఈ పోర్స్ని ఓపెన్ చేసి ఈ ఎక్కడ డస్ట్ ఉంటాయో పొల్యూషన్ అంటే అవన్నీ రిమూవ్ చేసేస్తుంది. అప్పుడు మన ఫేస్కి కొత్త లుక్ అనేది వస్తుంది అనమాట, గ్లో అనేది వస్తుంది. అది ఎందుకు నైట్ టైం యూజ్ చేయాలంటే మనము నైట్ టైం అంటే అది మన స్కిన్ పోర్స్ అని ఓపెన్ అవుతాయి అనమాట. అప్పుడు మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి వెళ్ళి అప్పుడు మన స్కిన్ పిగ్మెంటేషన్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అందరికి కూడా పోతుంది. అలానే మీరు పింపుల్స్ అన్నీ కంట్రోల్ చేసుకునే దానికి కూడా చాలా బెస్ట్ రెమెడీ అనమాట ఇది. మీరు ఏం చేయాలంటే ఒక చిన్న కప్ తీసుకొని దాంట్లో ఈ క్యాప్సిల్ ఎవ్రీ నైట్ ఒక 1 క్యాప్సిల్ యూజ్ చేసుకోవాలి. ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ బాదం ఆయిల్ తీసుకొని దీన్ని రెండు మిక్స్ చేసి లైట్గా ఇక్కడ బ్లాక్ హెడ్స్ ఉన్న చోట కానీ మొత్తం ఫేస్ అంతా కంప్లీట్గా మీరు నెక్ పార్ట్లో కానీ ఎక్కడైతే మీకు ట్యాన్ ఉంటుందో ట్యాన్ కూడా రిమూవ్ చేస్తుందండి ఇది మెయిన్గా. మీరు ఫేస్లో నీట్గా చేసుకొని ఇలా మసాజెస్ అనమాట, లైట్గా బాగా డార్క్గా రబ్ చేయకుండా నీట్గా లైట్గా స్మూత్గా రబ్ చేసుకొని మీరు ఇట్లా ఫేస్ దగ్గర తీసుకుంటే మీకు చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. అలానే కాకుండా బెడ్ టైంకి వెళ్ళే ముందు దీన్ని ఫేస్ వాష్ చేయకూడదండి, అలానే పడుకునేసేయాలి. మీరు అలానే పడుకునేస్తే మార్నింగ్కి డైరెక్ట్గా లేచిన తర్వాత ఫేస్ వాష్తో కాదు నార్మల్ కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే మీకు బెస్ట్ రెమెడీ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ మీరు నా ఛానల్కి, నా అమ్ముకుట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీ అమ్ముకుట్టి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మీ అమ్ముకుట్టి ఛానల్. థ్యాంక్ యూ.